కీర్తనల గ్రంథం 95వ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుని మాట, దేవుని యొక్క వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడి రోజున చెప్తున్నటువంటి మాట, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనల పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. హల్లెలూయా. కీర్తనల పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ వాక్యాన్ని వెల్లడి చేస్తూ ఉండగా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదల ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడేంటి, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము, ఉత్సాహ ధ్వని చేసేదము. రకరకాల ధ్వనులు ఉంటాయి మనకి ఈ లోకంలోను. ఒక ధ్వని వినపడితే ఒక భయం, ఒక ధ్వని వినపడితే ఒక భయం కదా. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం చెవిని ఉత్సాహ ధ్వని ఎవరిని బట్టి? యెహోవాను బట్టి. ఈరోజు చాలామంది ఉత్సాహిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ డబ్బును బట్టి, వాళ్ళ బట్టలను బట్టి, వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్తాన్ని బట్టి ఉత్సాహంతో గొప్ప ధ్వనులు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని బట్టి చేయాలంటండి. ఇక్కడ యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము రండి. హల్లెలూయా. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ శృంగము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తుతులతో. చూసారా, ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి దాన్ని మనం పాటగా పాడుతుంటున్నాం. రండి ఉత్సాహించి పాడదాం. ఎందుకని? యెహోవాను గురించి పాడాలంట, దేవుని గురించి పాడాలంట, దేవుని గురించినటువంటి సౌండ్ చేయాలంట. సౌండ్ ఇక్కడ ఏమన్నా ఇంగ్లీష్లో, ఓ కమ్ లెట్స్ సింగ్ అంటు ద లార్డ్, లెట్స్ మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ టు ద రాక్ ఆఫ్ అవర్ సాల్వేషన్. జాయ్ఫుల్ నాయిస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. జాయ్ఫుల్ నాయిస్ ఎక్కడ వస్తుంది మనకి? జాయ్ అంటే ఎప్పుడు వస్తుంది? ఫ్రెండ్స్ని కలిసినప్పుడు, మంచిగా బయటికి వెళ్ళినప్పుడు, చక్కటి ఫుడ్ ఉన్నప్పుడు, చక్కటి ఉద్యోగం, ఇట్లాగా అప్పుడు జాయ్. ఏం చేస్తున్నారా? ఎంజాయ్ చేస్తున్నాను. ఎక్కడ ఎంజాయ్ అంటే ఫ్రెండ్స్ తోటి, స్నేహితులు. దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేయాలి, దేవుని సన్నిధిని బట్టి జాయ్ చేయాలంట. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేసి మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేసేదము. హల్లెలూయా. ఎవరిని బట్టి సంతోషగానం చేయాలంటే మన రక్షణ దుర్గాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. మన రక్షణ దుర్గం ఎవరు? మన యేసయ్య. మన రక్షణ దుర్గాన్ని బట్టి మనం సంతోషగానం చేయాలంట, యెహోవాను బట్టి గానం చేయాలంట, ఆనందించాలంట, దేవుని మహింపరచాలంట, దేవుని గణపరచాలంట. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలతను మనం చూడగలగాలి. దేవుని బట్టి సంతోషించాలి. పరిస్థితులు ఎలాగున్నా సరే ప్రభు వైపు చూడాలి. పరిస్థితులు ఎలాగున్నా సరే ప్రభుని బట్టి సంతోషించాలి. అదే ఇక్కడ దేవుడు ఆశిస్తున్నటువంటిది. దేవుని యొక్క చిత్తం ఏంటంటే, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడొద్దు, నీ యొక్క పక్కవారు ఎలా ఉన్నాడో చూడొద్దు. చూడు, వాళ్ళ సమస్యలు ఉంటే నీకు చేతనైనటువంటి ప్రార్థన సహాయమో ఏదో చెయ్యి. అంతేగాని పక్కవారిని బట్టి నువ్వు ఎప్పుడు సంతోషించొద్దు, ప్రభుని బట్టి సంతోషించు. హల్లెలూయా. ఈ కీర్తన చాలా అద్భుతంగా ఉన్నది. 2వ వచనం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. అబ్బా, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. బ్రదర్, నాకు పాటలు పాడుతూ రాదని మీరు కీర్తనలు పాడచ్చు. చూసారా, జనాలు మెప్పించడానికి కాదు, దేవుని సంతోష పెడతానికి పాడాలి మనం, దేవుని మహింపరచడానికి పాడాలి మనం, దేవుని గణపరచడానికి పాడాలి మనం. హల్లెలూయా. చూడండి, ఆయన పేరిట సంతోషగానం చేయదు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే యెహోవా మహాదేవుడు, మహా అంటే చాలా గొప్పవాడు అని చెప్పేసి. చూడండి, మనకి ఏదైనా ఒక చిన్న రాజకీయ నాయకుడు ఎవరన్నా తెలిస్తేనే చాలా గొప్పగా చెప్తాం. మహానాయకుడు అని, గొప్ప నాయకుడు తెలిస్తే, గొప్ప విషయం ఏదైనా మన జీవితంలో జరిగితే, గొప్ప కార్యం మన జీవితంలో ఏదైనా జరిగితే ఎంత గొంతులేస్తాం. కాబట్టి మన దేవుడు సాధారణమైనటువంటి అందగర్ లాంటి వాడు కాదు, దేవతలందరికీ పైనటువంటి వాడు అంట, మహాత్యము కలిగిన దేవుడు, మహాదేవుడు అంట, గొప్ప దేవుడు అంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను.
ఈరోజు నీ మాట్లాడుతున్నటువంటి మీరు దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లుచూ ఉండాలి, దినదినము వర్ధిల్లాలి. నిన్న ఉన్న స్థితిలో ఈరోజు ఉండకూడదు, ఈరోజు ఉన్న స్థితిలో రేపు ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? ఈరోజు సైకిల్ మీద వెళ్ళాం, రేపు బైక్ మీద వెళ్ళాం, వీళ్ళు కారు మీద, అది కాదు. ఎస్, అది కూడా అవుతుంది. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కానీ దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టి ఇవన్నీ వెతుకుతున్నప్పుడు ఏది జరగదు. ఒకవేళ జరిగినా శాంతి సమాధానం ఉండదు. హల్లెలూయా. నాకు ఎంతో ఇష్టమైన పాట ఎప్పుడు పాడుతూనే ఉంటాను. మనులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, మహోన్నతుడు లేకున్నా, నీవు సున్నా, వట్టి సున్నా. కాబట్టి ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని చేసినా, ఏది చేసినా మహోన్నతుడు లేకపోతే, మన యేసయ్య లేకపోతే సున్నా, జీరో, జీరో, జీరో. వింటున్నారా? జీరో. ఏమీ సాధించలేం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్య వెలుగులో నడిపించబడుతున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మీ సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మీ యొక్క జీవిత విధానం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవునికి వేరుగా ఉండి దేవుణ్ణి కాదని చెప్పి, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కొంతమంది గురించి తెలిసినప్పుడు ఎంతో ప్రార్థన చేశారంట, ఎన్నో చేశారంట, ఏం జరగలేదంట. కాబట్టి దేవుని విడిచిపెట్టేసేదంట. లోకంలో ఉన్నటువంటి ఇదే దేవతలు అనబడిన వారు, విగ్రహాలు, వాటికి మొక్కుబడి చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటామని చెప్పి చాలామంది వెనకబడుతూ ఉన్నారు. ఇక్కడేమో అందరికంటే పైవాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యంలో జీవం ఉంది. ఆ వాక్యం చదువుతున్నప్పుడు జీవితాలు మారుతూ ఉన్నాయి. ఆ వాక్యం ద్వారా మన జీవితాలు బలపరచబడుతూ ఉన్నాయి. అనేక మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. అనేకటువంటి జీవాన్ని వదిలిపెట్టేసేసి ఇటువంటి జీవాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళి ఏం సాధించగలుగుతాం? ఈ యొక్క మాటను మనం చదివినట్లయితే ఎంత బాగుందో చూడండి. 3వ వచనం, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఎవరిదంటండి? సముద్రము ఆయనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సముద్రం అయిందంట. సముద్రం అయిందంట. ఎవరిది? మన దేవునిది. సముద్రం ఎవరిదండి? మన దేవునిది. కాబట్టి ఆయన కలుగజేశాడంట. దేవుడు కలుగజేశాడు కాబట్టి ఈ రోజున సమస్తము కలుగుతున్నది. ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయా, కొన్ని ఇబ్బందులు ఉన్నాయా, దాని పరిష్కారం, ఆ సమస్య నీకు పరిష్కరించబట్టలేదని చెప్పి దేవుడు లేడు అనుకోవద్దు. నీకున్న సమస్య, నీకున్న అప్పు, నీకున్న రోగము, నీకున్న బలహీనత, నువ్వు వెళ్తున్న ప్రతి గందరగోళమైన పరిస్థితులు అవి సాల్వ్ అవ్వట్లేదు కాబట్టి దేవుడు లేడు అనుకోవద్దు. వింటున్నారా? అది జరగట్లేదు కాబట్టి దేవుడు లేడు అనుకోవద్దు. దేవుడు ఉన్నాడు. 1 పేతురు 5:6 చదివితే, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించు రీతిగా ఆయన బలిష్టమని చేసుకుని దీన మనసులో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీన మనసులో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే, వినయ మనసుకులు ధన్యులు, వారు ఘనతను స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఎప్పుడు తగిన సమయము, సర్టెన్ ఏజ్, సర్టెన్ టైం, సర్టెన్, అంతవరకు వెయిట్ అండ్ సీ. కానీ చాలామంది ఏంటంటే చూస్తారు, థ్యాంక్ యూ జీసస్, వందనాలు వేసి అన్నీ చెప్తారు, అన్నీ చేస్తారు, కొంతకాలం చూస్తారు, ఏం జరగలేదు కాబట్టి ఇంకా నా వల్ల కాదు, నేను 3:30 పీరియడ్లో పాలు పంచుకోలేను, నాకు ఎర్లీ మార్నింగ్ లేవన్నా కుదరదు, అయిపోయింది. 1 గంట, కేవలం మొదటి గంట దేవునితో గడపండి లేచిన వెంటనే. మిగిలిన 23 అవర్స్ చూడండి మీ జీవితం ఎంత అద్భుతంగా జరుగుతాయి. జరుగుతుందో జరగదు అనవసరం, రెగ్యులర్గా గడిపి చూడండి. నీ జీవితానికి ఒక ఏమంటారు డిసిప్లిన్ అలవాటు చేసుకోండి, అద్భుతాలు సృష్టిస్తాయి. హల్లెలూయా. ఇంకా మీరు అద్భుతం కొరకు ఎదురు చూడవలసిన లేదు, అద్భుతాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. రాజ్యాన్ని వెతకండి, నీతిగా వెతకండి. హల్లెలూయా. ఆ నీతిని వెతకండి, అద్భుతాన్ని కాదు, ఏదో పొందుకోవటం కాదు. ఎప్పుడైతే నీతిని వెతుకుతావు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయండి. ఈ సత్యం తెలియకపోవడం వల్ల ఈ రోజున చాలామంది నా సమస్య, నా సమస్య, సమస్య, వచ్చిన సమస్య తీరితే దేవుడు గొప్పడు, ఆమె థ్యాంక్ యూ జీసస్, బాయ్, అయిపోయింది. అంతే కదా. మన క్రైస్తవ జీవితం అంటే ఏముంటుందంటే, మా పిల్లలకు అప్పులు ఉన్నాయండి, మా పిల్లల స్కూల్ అండి, మాకు ఇబ్బంది ఉందండి, మా ఇల్లు కట్టుకోవట్లేదండి, సగం ఆగిపోయిందండి, మమ్మల్ని అప్పుల వల్ల ఇబ్బంది పెడుతున్నారండి, ఇట్లాంటి కోసం ప్రార్థన చేయండి. ఓకే, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. అనేక మంది సంఘం సహవాసంలో ఉంటారు కాబట్టి అందరూ కలిసి ప్రార్థన చేస్తాం, మంచిదే. ఊహించిన రీతిలో విడుదల పొందేసుకుంటారు, ప్రైజ్ గాడ్. అక్కడే ఉంది అసలు ట్విస్ట్ అనమాట. ఎప్పుడైతే వాటి సమస్య నుంచి విడుదల పొందుకున్నారో ఇంకా ప్రార్థించే మనసు రాదు. సమస్య లేకపోతే ప్రార్థించుకోం కదా మనం. రోగం లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళం మనం. ఆరోగ్యంగా ఉన్నంతకాలం బండిని నడిపిస్తూ ఉంటుంటాం. ఏదైతే సమస్య వచ్చిందో, ఏదైతే బాధ వచ్చిందో, ఒక బైక్ అయినా సరే బండి నడిచినంతకాలం పెద్దగా పట్టించుకో మనం. రిపేర్కి వచ్చినప్పుడు మాత్రం వెళ్ళి అప్పుడు దాన్ని రిపేర్ చేపిస్తూ ఉంటుంటాం, అప్పుడు దాన్ని బాగు చేస్తూ ఉంటుంటున్నాం, అప్పుడు దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటుంటాం కదా.
అలాగే దేవుని సన్నిధిలో కూడా చాలామంది ఏం చేస్తారంటే వారికి సమస్య వచ్చినప్పుడు దేవా అని చెప్పి ఎలుగెత్తి ఉపవాసాలుండి ఇంకా చేయనటువంటిది అంటూ ఏది లేదు. 100% భక్తిని చేస్తారు, 100% దేవుని మెప్పించేస్తారు. అద్భుతాన్ని పొందుకున్న తర్వాత చూసారా చాలామంది జీవితాలు అలాగ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా, మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి, నీతిగా వెతకండి, నీతినే వెతకండి. ఇది ఎప్పుడైతే మనం చేస్తూ ఉన్నామో ఇంకా నా అప్పు తీర్చిదేవా అనే ప్రార్థన కూడా అవసరం లేదు, ఎస్ఐ నాకున్న సమస్యను విడిపించదేవా అనే ప్రార్థన కూడా అవసరం లేదు. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఎప్పుడు దేవా నా అప్పు తీర్చని నేను అడగలేదు, కానీ అప్పు ఉండేది నాకు ఊహించని రీతిలో ఎలా తీర్పుందో దేవుడు తీర్చేశాడు. హల్లెలూయా. దేవా నాకు బెడ్ల విషయంలో ఇది చేయదేవా, అది చేయదేవా అని చెప్పి ఎప్పుడు కూడా నేను అడగలేదు. కానీ ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకు చూపోతున్నానో అద్భుతాలు నన్ను వెంబడిస్తున్నాయి, ఆర్థికపరమైన అభివృద్ధి నన్ను వెంబడిస్తూ ఉంది. హల్లెలూయా. అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరగటానికి దేవుడు నన్ను వాడుకుంటూ అద్భుతాలు నన్ను వెంబడించడం మొదలుపెట్టాయి. నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చబడ్డాను. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. అద్భుతాలు వెంట నువ్వు పడకూడదు, నీ వెంట అద్భుతాలు పడాలి. హల్లెలూయా. నువ్వు కార్యం కొరకు ఎదురు చూస్తాం కాదు, నీ కొరకు కార్యాలు ఎదురు చూడాలి. నువ్వు ప్రార్థన ఎప్పుడు చేస్తావో కార్యం జరగటానికి ఎదురు చూడాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తావో అది జరగటానికి సిద్ధంగా ఉండాలి. చూడండి, యజమాని దగ్గర, ఒక కోటీశ్వరుడి దగ్గర ఒక పనివాడు ఏం చేస్తాడు, మా యజమాని ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు పని చెప్తాడా, ఏ పని చెప్తాడా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంటాడు కదంటారా. ఎప్పుడైతే యజమాని ఆర్డర్ చేస్తాడో యజమాని ఏళ్ళ తీసురా టక్మని చెప్పి పరిగెట్టుకుని వెళ్తాడు. ఇది ఇలా చెయ్యి వెంటనే. అలాగే ఈ రోజున అద్భుతాలు నీ వెంట పడుతూ ఉన్నాయి. ఎవరికి అద్భుతం జరగాలని నువ్వు ఆజ్ఞాపిస్తావో, ఎవరి జీవితంలో కార్యం చూడాలని నువ్వు ఆశపడుతున్నావో వాళ్ళ జీవితంలో ఈ అద్భుతాలు వెళ్ళి బయటపడతాయంట, వారి ద్వారా దేవునికి మహిమ వచ్చేలాగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత అద్భుతమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు ఏదో అద్భుతం జరగాలి, కార్యం జరగాలి, వివాహం జరగాలి, ఆత్మలోకలు ఇవన్నీ జరిగాయి, కానీ స్వతంత్రించుకోవాలి, మనం తీసుకోవాలి, మనం ఆనందించాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అప్పుడే అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. సత్యం తెలియనంత కాలం బంధకాల్లో, బందీలుగా, సమస్యల్లో సతమతమవుతూ ఉంటుంటాం. సత్యం తెలిసిన రోజున ప్రతి సమస్యను జయిస్తాం, ప్రతి సమస్య మీద విజయం వస్తుంది, ప్రతి సమస్య పట్ల మనకు ఒక అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ జీసస్. ప్రతి సమస్యను మనం జయించగలుగుతాం. ఏది మనకు ఎంత మాత్రం హాని చేయదు. మన పక్కన 1000 మందికి ఉన్నా, కుడి పక్కన 10,000 మందికి ఉన్నా ఏ అపాయం మన యొద్దకు రాదు. ఇన్ ద పవర్ ఆఫ్ నేమ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో అంత శక్తి ఉన్నది. యేసు నామాన్ని ధరించి నీవు, యేసుక్రీస్తుని ధరించి నీవు అంత శక్తివంతుడిగా ఉంటావు. 1000 మంది పోనే, 10,000 మంది పోనే, నువ్వు మాత్రం స్టాండర్డ్గా ఉంటావు, నువ్వు మాత్రం నిలకడగా ఉంటావు. అంటే వాళ్ళు వెళ్ళిపోతే మనం ఎలాగుంటామండి? నీ యొక్క సిచ్యువేషను, నీ యొక్క ఫలితము, నీ యొక్క జీవితం పక్క వాళ్ళని బట్టి ఆధారపడలేదు, ప్రభువుని బట్టి ఆధారపడి ఉంది. కాబట్టి ప్రభువు నిన్ను కాపాడగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. ప్రభువు నిన్ను హెచ్చించాడు. హల్లెలూయా. లోకానికి వేరుగా జీవించమని చెప్పాడు. లోకానికి వేరుగా జీవించిన వారి జీవితాల్లో ఉన్నతమైన స్థానాన్ని ప్రభు వారు సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎవరైతే లోకానికి వేరుగా దేవునికి దగ్గరగా, హల్లెలూయా, లోకానికి వేరుగా దేవునికి దగ్గరగా జీవించేటువంటి వారి జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని మీరు ఎంతో కాలంగా వింటుండవచ్చు. అంత నాకు తెలుసు దేవుని వాక్యం అని మీరు అనుకుంటుండొచ్చు. దేవుని వాక్యంలో శక్తిని మీరు మీరు రుచి చూసుండొచ్చు. దేవుని ప్రణాళికలు మీరు ఎన్నోసార్లు రుచి చూసుండొచ్చు. కానీ ఏదో క్యాజువల్గా, యూజువల్గా వచ్చామా వెళ్ళామన్నట్టుగా కాకుండా రోషము కలిగి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. నా జీవితం ఏ సమస్యనే నా యేసే పరిష్కరించేశాడు, దాన్ని నేను స్వతంత్రించుకుంటున్నాను. హల్లెలూయా. ఎటువంటి సమస్య నుంచి అయినా సరే నేను ఖచ్చితంగా విడుదల పొందేశాను, నేను జయించేశాను అని మనం నమ్మినటువంటి రోజున ఖచ్చితంగా ఏం చేస్తామంటే అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అంతేగాని ఇంకా నాకు విడుదల ఇస్తే బాను, నాకు కార్యం చేస్తే బాను, నా జీవితంలో అద్భుతం చేస్తే బాను, నా పట్ల దేవుడు కార్యం చేస్తే బాను, నన్ను దేవుడు చూస్తే బాను, ఇట్లాంటి వైఖరితో మనం ఉన్నంతకాలం ఇంకా దేవుడు చూడవలసింది, చేయవలసింది ఏమీ లేదు. ఆల్రెడీ చేసేసాడు. ఆ సత్యాన్ని మీరు గ్రహించాలి. దేవుడు చేయవలసినటువంటి ప్రతి కార్యం ఆల్రెడీ నెరవేర్చబడిపోయింది. ప్రతిది కూడా ఫాస్ట్ టెన్స్. హల్లెలూయా. ఆ సత్యాన్ని గ్రహించినటువంటి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి, మహోన్నత కార్యాలు జరుగుతాయి.
కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు ఎటువంటి బంధకాల గుండా వెళ్తున్నారో, ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నారో, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకమంట. నేను నీతిగా ఉంటాను, నాకు సమస్య ఎందుకు? నేను నీతిగా ఉంటాను, నాకు బాధలు ఎందుకు అన్నవా? ఎస్, నువ్వు నిజంగా నీతిగా జీవిస్తే అనేక సమస్యలు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతుంటే సైతాన్ గడి చేతులు కట్టు కూర్చోడు. నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని వెతుక్కునే పనులు నువ్వు బిజీగా ఉంటే వాడు సైతాన్గా నిన్ను ఊరికనే విడిచిపెట్టడు, సైతాన్గా నిన్ను పట్టించుకోకుండా విడిచిపెట్టడు. ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఉన్నావో వాడు నిన్ను వెతుకుతూ ఉంటుంటాడు, వాడు నీ జీవితాన్ని టార్గెట్ చేస్తాడు, వాడు నీపై దాడి చేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. మరి ఎలా బ్రదర్? దేవుడి వైపు చూడాలా, దెయ్యం వైపు చూడాలా, దేవుని వైపు చూడాలా, సమస్యల వైపు చూడాలా? ఏం చేయాలి? నో టర్నింగ్ బ్యాక్. ఐ హ్యావ్ డిసైడెడ్ to follow Jesus, no turning back. నేను యేసయ్యను ఫాలో అవటానికి నేను డిసైడ్ అయిపోయాను. హల్లెలూయా. కాబట్టి నేను నో టర్నింగ్ బ్యాక్, నేను వెనక్కి తిరిగి చూడను. నేను డిసైడ్ అయిపోయిన యేసయ్యను ఫాలో అవుతాను, నేను వెనక్కి తిరిగి చూడను. కాబట్టి ఏ సమస్య వచ్చినా నీ వెంట పడినా కానీ పట్టించుకోవద్దు, ఏ బంధకాలు వచ్చినా నీ వెంట పడినా కానీ పట్టించుకోవద్దు. ప్రభు వైపు చూడండి, ప్రభు మీద దృష్టిని పెంచండి. హల్లెలూయా. ప్రభు మీద ఆధారపడండి, ప్రభునే కేంద్రంగా పెట్టుకోండి, ప్రభు వైపు చూడండి. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ప్రభు నామ మహిమార్థంగా జరిగేటువంటి ప్రతిదీ కూడా అద్భుతమైన కార్యాలు చూడగలుగుతాం. ఏ సమస్య నీ వెంట పడ్డా పట్టించుకోవద్దు. కుక్కలు చూడండి వెంట పడతా, సమస్యలు కుక్కలాంటి, సమస్యలు కుక్కలాంటి. దాన్ని నువ్వు పట్టించుకుంటే, దాన్ని నువ్వు వెంట పడుతుంటే ఊరుకుంటే ఖచ్చితంగా నిలబడి చేస్తుంది. దాన్ని నువ్వు పట్టించుకోలేనట్లయితే ఖచ్చితంగా అది అద్భుతమైనటువంటి రీతిలో నేను విడిచి వెళ్ళిపోతుంది. నీ జీవిత ప్రయాణం సాఫీగా చక్కగా జరుగుతుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నీ ముందున్న యేసయ్య, ఇదిగో నేను నీకు ముందుగా వెళ్తున్నాను అంటాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించినప్పుడు వెళ్ళిపోండి అనలేదైనా. పగలు మేఘస్తంభంగా, మేఘం ఎందుకు పగలు? ఎండ దెబ్బ తగలకుండా, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పగలు ఒక గొడుగులాగా మేఘస్తంభంగా పనిచేశారంట. రాత్రి చీకటి కాబట్టి ఒక అగ్నిస్తంభంగా వెలుగునిచ్చేటువంటి వాడుగా పగలు రాత్రి నీ కొరకు పనిచేస్తున్నాడు దేవుడు. పగలు రాత్రి నిన్ను నడిపించడానికి ఆయన ప్రణాళికను సిద్ధం చేశాడు. ముందుగా ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా, ముందుగా ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా. కాబట్టి నీ జీవితంలో ఏది జరగాలన్నా ముందుగానే చేశాడు దేవుడు, ముందుగానే చేస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి నేను ముందు వెళ్తాను, మీరు తర్వాత రండి, నేను ముందు చేస్తాను, మీరు తర్వాత చేయండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు మనకంటే ముందు మరణించాడు, యేసుక్రీస్తు ప్రభువు మనకంటే ముందు తిరిగి పునరుత్థానుడై లేచాడు. ఎగ్జాంపుల్ ఇదంతా కూడా, ఒక రోల్ మోడల్ ఇదంతా కూడా, ఒక నమూనా ఇదంతా కూడా. మనం కూడా అలా జరుగుతుంది మన జీవితాల్లో అని చెప్పి నమ్మినటువంటి వారి జీవితంలో ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నా సరే దేవుని స్తుతించండి, యెహోవాను బట్టి సంతోషించండి, యెహోవాను బట్టి ఆనందించండి. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహించిన